చంద్రబాబు నాయుడు ఆర్థిక అవగాహన ఉన్న నాయకుడు కదా, మరి ఎందుకింత ఇర్రెస్పాన్సిబుల్ బడ్జెట్ మ్యాథమెటిక్స్ చేస్తున్నారు అనేది క్వశ్చన్. సో ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. రెవెన్యూ లోటు 140% 6 నెలల్లోని. సో అంటే 140% రెవెన్యూ డెఫిసిట్ ఉంటే ఎలా పూడుస్తారు? భారీగా అప్పులు చేస్తున్నారు. ఈ 6 నెలల్లోనే 63,000 కోట్లు అప్పు చేశారు. విత్ ఇన్ 6 months 63,000 కోట్లు అప్పు చేశారు. ఇలా అంటే ఇయర్ మొత్తానికి వచ్చేవరకు 1,50,000 కోట్లకు ఈ లెక్కలు ఇదే రేంజ్ లో ఉన్న 1,26,000 కోట్లు ఉంటుంది. సాధారణంగా ఫైనాన్షియల్ ఎండింగ్ లో అప్పులు ఎక్కువ చేస్తారు, ఖర్చులు ఎక్కువ పెడతారు. దీంతో కలిపితే 1.5 lakh crores దాకా వెళ్తుంది అప్పు ఒక్క ఏడాదిలోనే. మరి ఇప్పటిదాకా మనకు చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆర్థిక పరిస్థితి అన్యాయం చేశాడు, సంపద సృష్టించకుండా ఖర్చులు చేశాడు, ఫలితంగా అప్పుల పాలు చేశాడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు అని కదా చెప్పింది. చేసిన మాట నిజమే, కాదని మనం ఏం అనడం లేదు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు తేడా ఏంటన్నారు? చంద్రబాబు నాయుడుమో సంపద సృష్టించి ఖర్చు పెడతాడు, జగన్మోహన్ రెడ్డిమో అప్పులు చేసి ఖర్చు పెడతాడు. ఇది కదా చెప్పింది. మీకు ఎన్నికల ప్రసంగాల్లో అనేక సార్లు చెప్పారు కదా. మరి చంద్రబాబు నాయుడు కూడా అప్పు చేసి ఖర్చు పెడుతున్నాడు. సో మరి అప్పు చేసి చంద్రబాబు నాయుడు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? సంపద సృష్టిస్తే ఎక్స్పెక్టెడ్ రెవెన్యూలో 34% ఎందుకు ఉంటుంది? ఆ వసూళ్ళు మొదటి 6 నెలల్లో ఎక్స్పెక్టెడ్ రెవెన్యూలో 34% వచ్చింది. అంటే ఇంత తక్కువ రెవెన్యూ అక్రూవల్స్ ఉన్నాయంటే అర్థం ఏంటి? మరి సంపద సృష్టి ఎక్కడ పోయింది? చంద్రబాబు నాయుడు కూడా అప్పు చేసే ఖర్చు పెడుతున్నాడు తప్ప ఆదాయాన్ని సృష్టించలేకపోతున్నాడు. ఏడాదిలో ఎక్స్పెక్టెడ్ రెవెన్యూలో 34% వచ్చింది. ఖర్చును నియంత్రించలేకపోతున్నాడు. అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయలేకపోతున్నాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టింది కూటమి ప్రభుత్వం అని చెప్పింది నిజం కాదు.